కేసులో మందపాటి నరసింహరావు మీద 2016 నుంచి ఈ రోజు వరకు 2024 వరకు మొత్తం 15 కేసులు రిజిస్టర్ అయినాయి నరసింహరావు మీద. దీంట్లో 16, 18, 20, 22, 24 ప్రతి సంవత్సరం కూడా అతని మీద కేసులు రిజిస్టర్ అవుతూ ఉన్నాయి. అతని మీద కొంచెం గట్టి చర్య లేకపోవటం వల్ల అతని 10 సంవత్సరాల నుంచి కూడా ఈ పీడిఎస్ మాఫియా తయారు చేసి ఒక డాన్లాగా చండమని అవుతున్నారు. సో ఈరోజు అతని మీద రౌడీ షీట్ ఓపెన్ అయింది. అతని మీద ఉన్న 15 కేసులను బట్టి పీడీ యాక్ట్ గురించి కూడా ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు ఖచ్చితంగా ప్రపోజల్ చేస్తాం. అదేవిధంగా అతని అనుచరుడు లింగయ్య మీద కూడా 2016 నుంచి కేసులు ఉన్నాయి. మొత్తం 11 కేసులు లింగయ్య మీద రిజిస్టర్ అయి ఉన్నాయి. ఈ విషయం వల్ల వాళ్ళిద్దరి మీద కూడా రౌడీ షీట్స్ ఓపెన్ చేయడం జరిగింది. ఎవరు కూడా ఈ పీడిఎస్ రైస్ని స్మగుల్ చేయటం కానీ, ట్రాన్స్పోర్ట్ చేయటం కానీ, ఇల్లీగల్గా స్టోర్ చేసుకోవటం కానీ జరగొద్దు. లేని ఎడల తీవ్రమైనటువంటి చర్యలు ఉంటాయి. ఎందుకంటే వీళ్ళిద్దరూ మొట్టమొదటిసారి కాదు, 4 కేసుల్లో ఉన్నారు, రిపీటెడ్గా చేస్తూ ఉన్నారు. సో దానివల్ల చేయాల్సి వస్తుంది, తప్పట్లేదు. థ్యాంక్ యూ బా.